రాష్ట్రంలోని వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ దాదాపుగా 100 కోట్లను విరాళంగా ఇస్తామన్నారు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల తరపున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే ఉద్యోగులందరూ వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి. రాష్ట్రంలోని వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ దాదాపుగా 100 కోట్లను విరాళంగా ఇస్తామన్నారు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల తరఫున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే ఉద్యోగులందరూ వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి.